నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. తెలుగువాడు మన దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీగా ప్రధానిగా కాబోతున్న వ్యక్తిపై పోటీకి నిలబెట్టాం. మేమెప్పుడు తెలుగువాడిని ఉన్నత స్థాయిలో చూడాలని అనుకుంటాం అంటూ పివి నరసింహారావు నంద్యాల నుండి పోటీ చేస్తున్న సందర్భంలో టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్ అన్న మాటలు ఇవి. దీని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, మరోసారి తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీ స్థాయిలో నిలబెట్టే అవకాశం టీడీపీకి వచ్చింది కాబట్టి. ఉపరాష్ట్రపతిగా ఇండియా కూటమి అభ్యర్థి అయిన మన తెలుగువాడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలిస్తే అది తెలుగువారందరికీ గర్వకారణం కాబట్టి. ఇది జరగాలంటే తెలుగువారి ఆత్మగౌరవం కోసమే పుట్టిన పార్టీగా చెప్పుకునే టీడీపీతోనే సాధ్యమవుతుంది కాబట్టి. మరి మన చంద్రబాబు గారు ఆ పనిని సుసాధ్యం చేయగలరా? ఎన్డీఏలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా టీడీపీ ఉంది. చంద్రబాబు చెబితే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా తప్పకుండా ఓకే అంటారు. మరీ ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి టీడీపీకి చాలా దగ్గర వ్యక్తి కూడా. ఆయన న్యాయవాదిగా ఎన్టీఆర్, చంద్రబాబుల కోసం పనిచేసిన వ్యక్తి. 1980, 1990 దశకాల్లో న్యాయవాదిగా ఎన్టీఆర్ నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటూ అనేక యూనివర్సిటీలకు ప్రాతినిధ్యం వహించడమే కాక టీడీపీ న్యాయ వ్యవహారాలను కూడా ఆయన చూసుకున్నారు. ఎన్టీఆర్తోనే కాకుండా చంద్రబాబుతో కూడా మంచి అనుబంధం ఉంది. సుదర్శన్ రెడ్డి ఎంపిక వెనుక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం కూడా ఉన్నట్లు ఢిల్లీ రాజకీయాల్లో మాట్లాడుకుంటున్నారు. టీడీపీకి సన్నిహితంగా ఉండే సుదర్శన్ రెడ్డి అభ్యర్థిగా నిలబడితే చంద్రబాబు సపోర్ట్ చేసే అవకాశం ఉందని భావిస్తూ ఉన్నట్లున్నారు. కేవలం చంద్రబాబే కాదు, తెలుగువాడు, తెలంగాణ మేధావి అయిన సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ సపోర్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఇరు కుటుంబాలకు సమాన దూరంగా ఉన్న వైసీపీ అధినేత జగన్ కూడా సుదర్శన్ రెడ్డికి సపోర్ట్ చేస్తే ఆయన విజయం సాధ్యమవుతుంది. కానీ ఈ పార్టీలు సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి అభ్యర్థిగానే చూస్తే మాత్రం సపోర్ట్ దొరికే అవకాశం లేదు. తెలుగువాడు, తెలంగాణవాడు అని తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలన్నీ సపోర్ట్ చేస్తే బీజేపీకి పెద్ద షాక్ గానే చెప్పుకోవచ్చు. మరోవైపు నిత్యం తమ రాష్ట్ర హక్కుల గురించి కేంద్రంతో పోరాడే డీఎంకే పార్టీ కూడా ఇండియా కూటమి అభ్యర్థికి సపోర్ట్ చేస్తూ ఉండడం విశేషం. తమిళ వ్యక్తి అయినా సరే ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ను ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకుడిగానే చూస్తామని డీఎంకే ఇప్పటికే ప్రకటించింది. కానీ తెలుగువారిని ప్రపంచ పటంలో నిలబెట్టిన వాడినని, అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేసింది నేనేనని చెప్పుకునే చంద్రబాబు సుదర్శన్ రెడ్డికి సపోర్ట్ చేసి మరోసారి రికార్డు సృష్టిస్తారా అంటే దాదాపు కాదనే అనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు సారథ్యం వహిస్తున్నట్లు పైకి కనిపిస్తున్నా ఆయన మాట కంటే ఆయన కుమారుడి మాటే చెల్లుబాటవుతోంది. ఇప్పటికే ఆయన కుమారుడు నారా లోకేష్ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిచ్చే విషయంలో తమకు ఎటువంటి అస్పష్టత లేదని స్పష్టం చేశారు. కాగా 17వ భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ సెప్టెంబర్ 9న జరగనుంది. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే ఆగస్టు 7న కేంద్ర ఎన్నికల సంఘం ఉపరాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఆగస్టు 22న నామినేషన్ల పరిశీలన, ఆగస్టు 25న నామినేషన్ల ఉపసంహరణ గడువు ప్రకటించారు. సెప్టెంబర్ 9న పార్లమెంట్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు రహస్య బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఉభయ సభలకు చెందిన 788 మంది ఎంపీలు ఎలక్టోరల్ కాలేజ్గా ఉంటారు. ఉపరాష్ట్రపతి గెలుపు కోసం 392 ఓట్లు అవసరం. ప్రస్తుతం ఎన్డీఏకి 422 సభ్యుల మద్దతు ఉండడం వల్ల ఎన్డీఏ అభ్యర్థి గెలుపు తథ్యంగా కనిపిస్తోంది. ఒకవేళ టీడీపీ మద్దతు ఇండియా కూటమికి వెళితే మాత్రం ఎన్డీఏ అభ్యర్థి విజయం అంత ఈజీగా అయితే ఉండదు. అయినా గతంలోలా తెలుగు జాతి కోసం, తెలుగువారి ఆత్మగౌరవ కోసం అంటూ ఆలోచించే నాయకులు ఈ కాలంలో ఉన్నారా? గతంలో అయితే పివి నరసింహారావు ప్రధానిగా అవుతున్నారని టీడీపీ పోటీ నుంచి తప్పుకుంటే దాదాపు 83% ఓట్లు పీవీకి వచ్చి దేశంలో అత్యధిక ఓట్లు సాధించిన వ్యక్తిగా నిలిచారు. మరి ఆ సంఘటనని స్ఫూర్తిగా తీసుకుని టీడీపీతో పాటు తెలుగు పార్టీలన్నీ కలిసి మన తెలుగువాడైన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతిగా గెలిపిస్తాయా? తెలుగువాడి ఆత్మగౌరవాన్ని మరోసారి ఢిల్లీ వీధుల్లో ఎగరేస్తాయా? దీనికి చంద్రబాబు నేతృత్వం వహిస్తారా? మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. మళ్ళీ కలుద్దాం. నమస్తే.